నా వైపు చూడండి. ప్రభు వారు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు రికగ్నైజ్ చేయాలంటే సువార్త ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి, చర్చ్లో కనబడాలి, ఇతరుల అవసరం ఉన్నప్పుడు సహాయం చేయాలి. ఇంకోటి 7వది ప్రేమించాలి. హలో, నేను ఏదో చెప్పుకుని వెళ్ళిపోలే. ఎన్ని పాయింట్స్ పొరవారితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పసి కట్టాలి అంటే, గుర్తు ఎరగాలంటే ఫస్ట్ వన్ ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి, ఉపవాసం ఉండాలి, సంఘంలో కనబడాలి. నెక్స్ట్ 5వది సువార్త ప్రకటించాలి. 6వది ప్రేమించాలి. మళ్ళీ 6 పాయింట్స్ చెప్తామా? ఈ 6 పాయింట్స్ మనం బయటికి పోతాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు రికగ్నైజ్ చేయాలంటే 6+ ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ పాయింట్ ఎవరు ఏం చేయాలరా? ప్రార్థన చేయాలి. 2వది వాక్యం ధ్యానించాలి. 3వది ఉపవాసం ఉండాలి, దేవుని స్తోత్రం. 4వది చర్చ్ లో కనబడాలి. నెక్స్ట్ 5వది సువార్త ప్రకటించాలి. 6వది ప్రేమించాలి. 7వది ప్రణీత చెప్పిన విధంగా సంఘంలో ఉన్న వారికి ఫస్ట్ మనం హెల్ప్ చేయాలి. పిసలో సరే, మళ్ళీ చేద్దాం. ఈ 7 పాయింట్స్ ముగించేద్దాం. మొదటిగా అందరూ చెప్పాలి, ప్రార్థన చేయాలి. 2వది వాక్యం ధ్యానించాలి. 3వది ఉపవాసం ఉండాలి. 4వది సంఘంలో కనపడాలి. 5వది సువార్త ప్రకటించాలి. 6వది ప్రేమించాలి. 7వది సంఘంలో ఫస్ట్ హెల్ప్ చేయాలి, సంఘం అవతలలో హెల్ప్ చేయాలి. ఈ 7 స్టెప్స్ మీరు గుర్తెరుగుతూ ఈ వారం చేయండి. నెక్స్ట్ టైం నేను అడుగుతున్నప్పుడు మీరు అందరూ చెప్పాలి, పొరపాటు నాకు మాట్లాడుతున్నప్పుడు నేను గుర్తెరిగి ఈ పని చేశాను అని అందరూ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక 10 సెకండ్స్ మన భాషలో ప్రార్థన చేద్దాం. రివహసోకు షబరగడబా లిబోహు సోకురగడబా లిబోహు షిబరగడబా రాఖాదబహసే కిరగడబా లిబోహు రబహసే కిరిబోహు షిబరగడబా. ఈ మధ్యాహ్నము మీరు మీ యొక్క మాటల ద్వారా అయినా, క్రియల ద్వారా అయినా, ఆలోచన ద్వారా అయినా ప్రభువారికి అవమానకరంగా మీరు జీవించినట్లయితే ఆయన మనకంటూ సమకూర్చిన క్షమాపణను మీరు పొందుకోండి. ప్రభువా, నీకోసం మేము బ్రతుకుతాం ప్రభువా అని తీర్మానం మనం తీసుకుందాము. తీసుకుని ఆయన కోసం మేము బ్రతుకుదామండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సంఘంలో మనం సరిదిద్దబడతాము. సంఘం మన యొక్క మేలు కొరకు. ఒకవేళ ఈరోజు నువ్వు రానట్లయితే ప్రభువారితో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు రికగ్నైజ్ చేయలేని సిచ్యువేషన్ ఉండేవాడువేమో. కానీ ప్రభువారు నేను ప్రేమతో తీసుకొచ్చినప్పుడు నువ్వు వినగలకు విరవచ్చు. ఎందుకంటే ప్రభువారు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గుర్తు ఎరగాలని నీకున్న ఆశ కన్నా ఆయన ఎక్కువ ఆశపడుతున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ రహమాన్ హిరి బహు సుందర. తండ్రి కూడా యేసుక్రీస్తు నామమున కూడిన సంఘాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, సంఘంగానైనా మేమందరమైనా నువ్వు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రవణతో మాట్లాడుతున్నారు అనే ఒక స్పష్టత మాకు ఏ విధంగా కలుగుతుందో ఆ విషయాలన్నీ మాకు బోధించావు. దాన్ని బట్టి వందనాలు. ఇక్కడ ఉన్న వారు ఎవరైనా, లేకపోతే ఆన్లైన్లో చూస్తున్న వారు ఎవరైనా ఇంకా మిమ్మల్ని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించలేదంటే వారి కోసం ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు మీరు నా తర్వాత ఇక మాట మీరు చెప్పినట్లయితే దేవునికి జీవం పొందుకుంటారు. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకముగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే ప్రభువని, నీవే రక్షకుడని అంగీకరిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఎస్ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువాన్ని ఘనపరుస్తూ మన యొక్క కృతజ్ఞత అర్పణలను మనం అర్పిద్దామండి.